అందరికీ జై భీమ్. మన భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మీరు చూడాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఈ భారతదేశంలో 4 సంవత్సరాల పాపను రేప్ చేశారు. అది ఎక్కడ? బీహార్ రాష్ట్రంలో. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీకు, చూడండి. అంటే దేశం ఎంత దిగజారిందో చూడండి. ఎక్కడ పోతున్నాం మనం అసలు అనేది చూడండి వీడియో. महुआ मुसहरी की घटना कल शाम से ही मेरी भतीजी लापता है, 4 वर्ष की, जो अभी दुनिया भी नहीं देखी। दरिंदों ने उसे बिस्कुट खिला करके कुसला करके बहला करके पकड़ के पेट में ले गया, लेकिन दरिंदगी इस हद तक चली जाएगी यार, हमें समझ में नहीं आना। చూసారుగా, బిస్కెట్లు ఇస్తా అని చెప్పేసి తీసుకెళ్ళి పాపను రేప్ చేశారు. 4 సంవత్సరాల పాపను. ఎటు వెళ్తున్నాం మనం? మన దేశం ఎటు వెళ్ళిపోతుంది? బీహార్ రాష్ట్రంలో. మనం గొప్పలు చెప్పుకుంటాం కదా, మన దేశం గొప్పది, మన దేశం చాలా గొప్పది. ఎందులో గొప్పది మన దేశం? ఇందులోనా 4 సంవత్సరాల పాపను రేప్ చేయడంలో గొప్పదా? ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఎక్కడ వెళ్తున్నాము, ఎటువైపు అడుగులు వేస్తున్నాం మనం? ఒక్కసారి అర్థం చేసుకోండి బ్రదర్. ఎందుకంటే 4 సంవత్సరాల పాపను రేప్ చేసిన తర్వాత అసలు మనము ఏ దేశంలో బతుకుతున్నాము, ఎందుకోసం బతుకుతున్నాము? ఇంకో వీడియో కూడా ఉంది. మరీ ఘోరం కదా ఇది. ఎందుకబ్బా ఇంత ఘోరము? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అక్కడ ఉన్న బీహార్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. అసలు ఈ 4 సంవత్సరాల పాపకు రేప్ జరిగిందని చెప్పేసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా ఒక న్యూస్ వస్తుందా? రావడం లేదు. ఎందుకు రాదు అంటే అర్థం చేసుకోండి. మన తెలంగాణలో జరిగిందని కూడా మాట్లాడాలి ఇప్పుడు నేను. ఎందు గురించి అంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి.